యువత మేలుకోండి. ప్రతి గ్రామంలో నేడు వందలాది మంది ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారు అంటే దానికి కారణం చంద్రబాబు చలవే. అందుకే 2024లో యువత ముఖ్యంగా మీ భవిష్యత్ కోసం రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే మీ భవిష్యత్తుకు చంద్రబాబు బంగారు బాటలు వేస్తారని ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. స్థానిక విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో జరిగిన యువత మేలుకో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడిన దామచర్ల ఈ కార్యక్రమంలో హర్షిని విద్యా సంస్థల డైరెక్టర్, టీడీపీ నాయకులు గోరింట్ల రవికుమార్, టీడీపీ నేతలు కామేపల్లి శ్రీనివాసరావు, బండారి మదన్, కొటారి నాగేశ్వరరావు, ముత్తన శ్రీనివాసరావుతో పాటు దామచర్ల జనార్దన్ కుమార్తె అనీషలక్ష్మి హాజరై మాట్లాడారు. ఒక మినారిటీ కుటుంబానికి సంబంధించిన స్టూడెంట్ ఎందుకు ఆత్మహత్య చేసుకుందని అందరికీ తెలుసామా? ఎవరికన్నా? ఎందుకంటే ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఆ కాలేజీలో తన టాప్ బాగా చదువుతుంది. మిడిల్ క్లాస్ కుటుంబం, తన తల్లిదండ్రులు బాగా చదివిస్తున్నారు. తన తల్లిదండ్రులు కళ నెరవేర్చడానికి ఫస్ట్ ర్యాంక్ వస్తే సంతోషపడాలి, ఎందుకు చచ్చిపోయింది అని. అదే కళాశాలలో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ బాబా థర్డ్ ర్యాంక్ వచ్చిందట. అమ్మాయి కంటే అమ్మాయి ఎక్కువ రాకూడదు, అమ్మాయి కంటే అమ్మాయి ఎక్కువ బాగా చదవకూడదు, కాబట్టి అమ్మాయిని కాలేజీకి పంపించాలి. ఆ పంపించినందుకు తను బాధపడి ఒక లెటర్ రాసింది. నాన్న, అమ్మ, నేను చదవలేకపోతున్నాను ఈ కాలేజీలో, మీరు కంటున్న కళని నెరవేర్చలేకపోతున్నాను, ఇక్కడ వదిలి నా ప్రాణం వదిలేస్తానని చెప్పేసి ఆ బాబా ఆత్మహత్య చేశాడు. అత్యంత బాధాకరమైన విషయం అంటే 5 నెలల క్రితం మన రాష్ట్రంలో 15 సంవత్సరాల పిల్లగాడు అమర్నాథ్ గౌడ్, ఆ పిల్లాన్ని అతని స్కూల్ టెక్స్ట్ బుక్లు చింపేసి అతని నోట్లో పెట్టి చేయించొద్దు తప్ప ఈ రాష్ట్రంలో. అంటే ఆడపిల్లలు ఏడిపించాలి, ఆడపిల్లలకి నరకయాత్ర చూపించాలి, ఆడపిల్లలు నరకయాత్ర అనుభవిస్తుంటే కన్నీరు పెడుతుంటే వీడు మాత్రం పైన సంతోషంగా నవ్వుతుంటాడు. అది ఇతర పరిపాలన. ఒకసారి మీరందరూ ఆలోచన చేయండి. ఎందుకంటే మీరందరూ మొట్టమొదటిసారి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఒకటికి 10 సార్లు ఆలోచించండి. నేను పలానా వ్యక్తికి ఓటు వేయండి, పలానా నాయకుని ఎన్నుకున్నట్టు నేను మీకు చెప్పను. డెసిషన్ మేకర్స్ మీరు. మీ జనరేషన్ ని, మీ ఫ్యూచర్ డిసైడ్ చేసుకోవాల్సింది మీరు మాత్రమే. ఈరోజు ఒక రాష్ట్రం బాగుపడాలన్నా, ఒక రాష్ట్రం అడుగు తిని పోవాలన్నా సరే అది మీ చేతుల్లోనే ఉంది. యువత తలుచుకుంటే ఒక దేశం తలరాతను మార్చగలడు అని చెప్తారు. మేము ఈ రాష్ట్ర తలరాత మార్చే శక్తి మీ దగ్గర ఉందా? మార్చగలరా? మారుస్తారా లేదా? ఎలా మారుస్తారు? ఎలా మారుస్తారు? ఈ రోజు రాష్ట్రంలో ఒక ఆడపడుచు చనిపోతే మనం మాట్లాడలేదు. 15 సంవత్సరాల పిల్లలు తగలబడిపోతే మనం మాట్లాడలేదు. ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోతే మనం ప్రశ్నించట్లేదు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోతే మనం మాట్లాడలేదు. మరి ఎలా మారుస్తున్నారు మీరంతా? ఎలా మార్చగలరు మీరంతా? ఎలా? ఓట్ వేస్తున్నారా? తప్పకుండా ఈసారి తప్పకుండా వేస్తున్నారా? ఎవరికి వేస్తారు మీరు ఓట్లన్నీ? ఎవరికి వేస్తారు? ఎందుకు కేవలం తెలుగుదేశం పార్టీకి వేయాలనుకుంటున్నారు మీరు? ఎందుకు? ఎందుకు? ఎనీవన్ కెన్ ఆన్సర్ ప్లీజ్. స్ట్రైట్ గా ఎనీవన్ కెన్ ఆన్సర్. ఎందుకు? సో ఇవాళ మనందరికీ ఓట్ వచ్చింది కదా. మనకి ఓటేసేటప్పుడు ఫస్ట్ ఓట్ అనే కాకుండా ఒక ఓట్ మాత్రమే అని కాకుండా అదొక రెస్పాన్సిబిలిటీలా కూడా మనం తీసుకోవాలి. 5 ఏళ్ళు ఒక రాంగ్ లీడర్ని చూస్ చేసుకున్నందుకు ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. ఇప్పుడైనా మనం ముందుకు వచ్చి ఓటేసి ఒక కరెక్ట్ లీడర్ని చూస్ చేసుకొని మన స్టేట్ని, మన ఊరిని మనమే బాగు చేసుకోవాలి. మీ అందరికీ ఇప్పుడు రేపొద్దున గ్రాడ్యుయేట్ అయ్యాక జాబ్స్ రావాలి. మనం ఎందుకండి పక్క రాష్ట్రాలకు వెళ్ళి జాబ్స్ ఎత్తుకొని అక్కడ జాబ్స్ చేయాలి, ఇంటికి దూరంగా కష్టాలు పడుతూ? మన ఊర్లోనే, మన స్టేట్స్లోనే మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఉండాలి. ఇవన్నీ జరగాలంటే మీరందరూ ఒక రైట్ లీడర్ని చూస్ చేసుకోవాలి. కాబట్టి అందరూ ఓటేసి 5 ఏళ్ల అభివృద్ధికి కాంట్రిబ్యూట్
కాంట్రిబ్యూట్ చేయండి. నా ఫస్ట్ ఓట్ అయితే టీడీపీకే. మరి మీది? థ్యాంక్ యూ. అలానే వాళ్ళ గారాల పట్టి అమ్మాయి చక్కగా మాట్లాడి ఈరోజు నేను విన్నాను. అలానే అజయ్ సజ్జా గారికి, వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈరోజు హర్షిణి కాలేజ్తో పాటు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నాగార్జున కాలేజ్ విద్యార్థులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నేను 5 నిమిషాల్లో మనకు అర్థమయ్యే భాషే చెప్తాను. మనమేమి నష్టపోయాం, ప్లీజ్ సైలెన్స్, మనమేమి నష్టపోయాం అనేది మనకు అర్థమయ్యే భాషలో, మీ అందరికీ అర్థమయ్యే భాషలోనే చెప్తాను. మీలో హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఉద్యోగాలు చేస్తున్న అక్కలు, అన్నలు, పెదనాళ్ళు, బాబాయిలు, బంధువులు ఉన్న చేతులు ఎత్తండి. హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఉద్యోగాలు చేస్తున్న బంధువులు ఉన్న చేతులు ఎత్తండి. దాదాపుగా 80% చేతులు ఎత్తారు. అవునా? ఏ దసరాకో సంక్రాంతికో వాళ్ళు మన ఊరు వచ్చినప్పుడు ఆ వారం రోజులు మీ ఆనందం ఎలా ఉంది? ఒకసారి చేతులు ఎత్తండి. దసరాకో సంక్రాంతికో కదా వాళ్ళు వస్తుంది మీ దగ్గరికి. ఆ వారం రోజులు మనం ఎంత ఆనందంగా ఉన్నాం. మనము, మన కుటుంబం, మన అమ్మ, నాన్న, తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య. దాన్ని కొద్దిగా మార్చి చెప్తానేనండి. హైదరాబాదు, బెంగళూరులో ఉన్న వాళ్ళు దసరాకో సంక్రాంతికి వస్తే అలాంటి ఆనందం మన తల్లిదండ్రులు పొందేటప్పుడు, అదే మన అమరావతి డెవలప్ అయి ఉంటే, అదే మన అమరావతి డెవలప్ అయి ఉంటే ఆ ఉద్యోగాలన్నీ అమరావతిలో వచ్చిండయి. ప్రతి శుక్రవారం సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరి మీ అన్నో, మీ బాబాయో, మీ పిన్నో, మీ అక్కో మీ ఇంటికి వస్తే ప్రతి శనివారం, ఆదివారం అదే ఆనందం. అవునా కాదా? అంటే ఎప్పుడో దసరా సంక్రాంతి పొందే ఆనందం మన అమరావతి కనుక పూర్తయినట్లయితే, అక్కడ కనుక మన బంధువులకు ఉద్యోగాలు వచ్చినట్లయితే, ప్రతి వారం వాళ్ళు మన ఇంటికి వస్తే ప్రతి వారము పండగే. ఆ పండగని మనకు దూరం చేసింది ఎవరు? ఆ పండగని మనకు దూరం చేసింది ఎవరు? ఇది నష్టం కాదా? ఇందులో అన్ని కులాలు, మతాలు, పార్టీలు వాళ్ళు నష్టపోయారు. మనకి అమరావతి లేకుండా, మనకు ఒక రాజధాని లేకుండా, ఒక కంపెనీ లేకుండా, ఒక ఉద్యోగాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ దరిద్రంగా ఉందనే కారణం ఎవరు? ఈ సైకో పరిపాలన. కాబట్టి స్టూడెంట్స్, కులాలు, మతాలు కాదు, మీకు జరుగుతున్న నష్టమే చెప్పాను. నేను ఎక్కడో చెప్పలేదు, ప్రతి ఒక్కరికి జరుగుతున్న నష్టం చెప్పాను. ఈరోజు మీ అన్నయ్యలో, అక్కలో ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నారు. ఎక్కడైనా ఏ కాలేజీలో కూడా ఉద్యోగాలు లేవు. లాస్ట్ ఇయర్ నుంచి అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేవు. లాస్ట్ ఇయర్ బయటకు వచ్చే ఉద్యోగాలు లేవు. కారణం ఎవరు? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉద్యోగాలు లేకపోవడం కారణం ఎవరు? అదేవిధంగా అమరావతి డెవలప్ అయినట్టే ఈరోజు లక్షల మంది ఉద్యోగాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉండేవి. ఉద్యోగంగా ఉద్యోగాలు మీ ఇంటి ముందుకు వచ్చాయి. మీరు బాగుండేవాళ్ళు, మీ కుటుంబాలు బాగుండేవి. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని కొద్దిగా ఆలోచించండి. అమరావతి అక్కడేదో ఉంటే నాకేం అనుకోకండి. అక్కడ హైదరాబాద్ ఉంటే మనకు ఉద్యోగాలు వస్తున్నాయి, అక్కడెక్కడో బెంగళూరు ఉంటే మనకు ఉద్యోగాలు వస్తున్నాయి. అదే మన అమరావతి ఉంటే మన ఇంటి ముందుకు ఉద్యోగాలు వచ్చాయి. దాన్ని మనం కోల్పోయాం. అలానే పోలవరం, అంతకుముందు 2018లో మన కాలేజీ పిల్లల్ని నేను పోలవరం తీసుకెళ్ళాను. 72% పూర్తయింది ఆ పోలవరం. ఆ పోలవరం కనుక పూర్తయినట్టే పోలవరం ద్వారా వచ్చే నీళ్లు ప్రకాశం బ్యారేజ్కి వచ్చాయి. ప్రకాశం బ్యారేజ్ నుంచి రైట్ కెనాల్ దాకా మన ఒంగోలు దాకా మంచినీళ్ళు వచ్చినాయి. మీ ఊళ్ళో ప్రతి చేరికి నీళ్ళు వచ్చాయి. మీ నాన్న పంటలు చక్కగా పండించేవాడు. ఆ పంటలు పండడానికి, మీ పొలాలకు నీళ్లు రాకపోవడానికి కారణం ఎవరు? పోలవరం పూర్తి కాకపోవడానికి కారణం ఎవరు?
మీ చేనికి నీళ్లు రాకపోవడానికి కారణం ఎవరు? ఇదే సైకో. ఉద్యోగాలు లేకుండా పోవడానికి ఇదే కారణం. అలానే నీళ్లు లేకుండా పోవడానికి ఈ ప్రభుత్వమే కారణం. ఆలోచించే విద్యార్థులారా, కొద్దిగా ఆలోచన చదువుకునేటప్పుడు ప్రతిదానికి మా పార్టీ, మా కులము, మా మతం అని కాదు. ఈరోజు హైదరాబాద్ చూస్తేనే కడుపు నిండిపోతూ ఉంది. మన అమరావతి చూస్తూ ఉంటే కడుపు తరిగిపోతూ ఉంది. ఎక్కడి దాకా వద్దు మీరు. మీకు ఇంకా అర్థమయ్యే ఇంకొక మాట చెప్తా. డిగ్రీ ఫైనల్ ఇయర్ పిల్లలు చేయొద్దండి. డిగ్రీ ఫైనల్ ఇయర్ పిల్లలు మీరే కదా. మీకు 2 నెలల తర్వాత జరగబోయే నష్టం చెప్తా. ఎక్కడా కాదు, 2 నెలల తర్వాత జరిగే నష్టం చెప్తాను. డిగ్రీ అయిపోయిన మీరు ఎంసీఏనో, ఎంబీఏనో, ఎంఎస్సీనో చదవాలంటే గత తెలుగుదేశం ప్రభుత్వం సంవత్సరానికి 50,000 రూపాయల స్కాలర్షిప్ ఇచ్చేది. ఎంత? సంవత్సరానికి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరికీ కూడా 50,000 రూపాయల స్కాలర్షిప్ ఇచ్చేది. ఎంఎస్సీకి అయితే 25,000. ఈ ప్రభుత్వం వచ్చినాక జీవో నెంబర్ 71 తీసుకొచ్చి పీజీలకు స్కాలర్షిప్ రద్దు చేసింది. అవునా కాదా? వచ్చే సంవత్సరం మీకు 50,000 ఎవరివ్వాలి? 50,000? ఆ స్కాలర్షిప్ రద్దు చేసింది ఎవరు? ఇదే ప్రభుత్వం. ఎప్పుడో 20-30 సంవత్సరాలు ఉన్న స్కాలర్షిప్ సిస్టమ్ డిగ్రీ అయిపోయాక మీరు ఎంసీఏ చదవాలంటే ప్రతి రూపాయి మీ నాన్న ఇవ్వాలా. ఎంబీఏ చదవాలంటే ప్రతి రూపాయి మీ మదర్ ఇవ్వాలి. ఎంఎస్సీ చదవడానికి లేదు, ఎంటెక్ చదవడానికి లేదు, ఎంఫార్మసీ చదవడానికి లేదు. అన్ని మాస్టర్ డిగ్రీలకి బీసీ, ఎస్సీ, ఎస్టీలతో సహా పేద విద్యార్థులతో సహా మొత్తానికి స్కాలర్షిప్ రద్దు చేసిన దుర్మార్గపు ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. ఇంకెంతగానే ఏం కావాలి మీకు? 2 నెలల్లో మీకు జరగబోయే నష్టం చెప్తున్నాను. గత 4 సంవత్సరాల నుంచి డిగ్రీ అయిపోయిన ఏ పిల్లలకి చదువు అయిపోయిన వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వటంలా. అంటే డిగ్రీతో మీ చదువులు ఆగిపోవాలా, మీరు వాలంటీర్లుగా బతకాలా. వాలంటీర్ జీతం ఎంత? 5,000తో బతకగలవా? అంటే డిగ్రీతో మీ చదువులు ఆగిపోయి పీజీ చదువులు లేకుండా కేవలం 5,000తో బతికే వాలంటీర్ ఉద్యోగాల కోసం మీ నాన్న ఇప్పటి వరకు మిమ్మల్ని చదివించాడా? ఆలోచించండి. ప్రతి ఒక్క మీకు ఎఫెక్ట్ అయ్యేదే చెప్తున్నాను నేను. అలానే ఇక ఒంగోలు విషయానికి వద్దాం. ఒంగోలు చుట్టుపక్కల కొత్తపట్నం రోడ్డు చేయొద్దండి. కొత్తపట్నం రూట్ వైపు వెళ్ళేవాళ్ళు. ఆ కొత్తపట్నం రోడ్డు వేసింది ఎవరో తెలుసా? కొత్తపట్నం డబుల్ రోడ్డు వేసింది దామచర్ల జనార్దన్ గారు. ఎర్రజర్ల కొనిచేడు రూటాలు ఉన్నారా? మీరు పోయే ఊరికి డబుల్ రోడ్డు వేసింది దామచర్ల జనార్దన్ గారు. ఒంగోలుకి మంచినీళ్ళు గుల్లకమ్మ ప్రాజెక్టు నుంచి మంచినీళ్ళ ప్రాజెక్టు తీసుకొచ్చి దాదాపు 7 గుంటల పాడు దాకా ఆ ప్రాజెక్టుని కంటిన్యూ చేసి ఈ కొద్ది కిలోమీటర్ పని 5 ఏళ్ళ నుంచి కాలేదు. అది చేసిన కూడా మన దామచర్ల జనార్దన్ గారు. ఒక 4 సంవత్సరాలు వెనకపోతే 2014 ముందు ఒంగోలు చుట్టూ వస్తూ ఉంటే ఎటు చూసినా డంపింగ్ యార్డ్ లేక చెత్త చెదారం పొగ ఇంత దారుణంగా ఉండే పరిస్థితి నుంచి ఒంగోలు చుట్టూ చెత్తనంతా తీసేయడానికి ఒక డంపింగ్ ఏర్పాటు చేసి డంపింగ్ యార్డ్ని ఒంగోలు క్లీన్ అండ్ గ్రీన్గా ఉండడానికి కారణం మన దామచర్ల జనార్దన్ గారు. ఈరోజు ఒంగోలులో మీరు ఎక్కడ చూసినా సరే రోడ్లు నీట్గా ఉన్నా, డివైడర్ నీట్గా ఉన్నా, ఎక్కడ పచ్చదనం కనపడినా దానికి కారణం ఎటు చూసినా డెవలప్మెంట్ జనార్దన్. డీజే అంటే డెవలప్మెంట్ జనార్దన్ ఆయన వల్ల జరిగింది. కాబట్టి డియర్ స్టూడెంట్స్, రాష్ట్రం గురించి ఆలోచించండి. మిమ్మల్ని మళ్ళీ స్కాలర్షిప్స్ ముఖ్యంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ పిల్లలకి నెక్స్ట్ తెలుగుదేశం ప్రభుత్వం రావడంతోనే మళ్ళీ మీకు పీజీ స్కాలర్షిప్లు వస్తాయి. ఇమ్మీడియట్గా లబ్ధి పొందబోతున్న డిగ్రీ ఫైనల్ ఇయర్ పిల్లలే. రేపు జూన్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడటంతోనే సంవత్సరానికి 50,000 లెక్కలు మీకు స్కాలర్షిప్ ఇచ్చి మిమ్మల్ని ఎంసీఏ, ఎంబీఏ, ఎంఎస్సీ చదివించి మీకు ఉద్యోగాలు ఇచ్చేది కూడా మన తెలుగుదేశం ప్రభుత్వమే.
కాబట్టి విద్యార్థులు ఆలోచించండి. మీకు మొట్టమొదటిసారి ఓటు వచ్చింది, ఆ ఓటును సద్వినియోగం చేయండి, మంచి నాయకులను ఎన్నుకోండి. ఓటు వేసేటప్పుడు కులము, మతము, ప్రాంతము గుర్తు రాకూడదు. రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ మాత్రమే గుర్తు రావాలి. మన రాబోయే తరాలు బాగుండాలంటే ఏం చేయాలి, ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి? ఒక అద్భుతమైన నాయకుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు. తిరుపతిలో వెంకన్న, మన ఆంధ్రాలో చంద్రన్న. అలాంటి అద్భుతమైన నాయకుడు ఉన్నాడు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఓటేటే కాదు, మీ కుటుంబ సభ్యులకి అందరికీ చెప్పాలా, మన కోసం, మన రాష్ట్రం కోసం చంద్రన్నని ముఖ్యమంత్రిని చేద్దాం. అలానే దానికి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో 2 పార్టీలు కలిపి రేపు ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. అందరూ కూడా మీ మొదటి ఓటుని కసిగా డెవలప్మెంట్కి వేయాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగు యువత అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై జనసేన, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై డీజే నాయకత్వం. థ్యాంక్ యూ. సృష్టించింది. ఒంగోలు ఏడుగండ్లపాడు మాటూరులో హర్షిని విద్య 3 పువ్వులు 6 కాయలుగా నిలిచింది. అటువంటి మీరు రాజకీయ రంగాల్లోకి ఎందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? నేను ఒకే మాటలో చెప్తానని కూడా 2014 ముందు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతూ ఉండేది. మీరు చిన్నపిల్లలప్పుడు శ్రీనివాసరావు రాజకీయాల్లో రావాలనే కోరిక కాదు, కానీ 2014 ముందు తెలంగాణ ఉద్యమం ఒక పక్క, సమైక్యాంధ్ర ఉద్యమం ఒక పక్క జరుగుతూ ఉండే. మీరు చిన్నపిల్లలప్పుడు అప్పుడు ఒక బాధ్యత గల పౌరుడిగా తెలంగాణ విడిపోతే హైదరాబాద్ మిస్ అవుతాం, ఈ ప్రాంత విద్యార్థులకు ఉద్యోగాలు రావు, నష్టపోతాం ఉద్యోగంతో ఆ రోజులో సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నాం చురుగ్గా జిల్లా వ్యాప్తంగా. ఆ తర్వాత మళ్ళీ మన రాష్ట్రం విడిపోవడం తర్వాత అని మీకు తెలిసిందే. తర్వాత మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లో రాని ఇంట్రెస్ట్ అనే కన్నా కూడా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనని అంతమొందించడానికి శ్రీరామచంద్రుడికి ఉడత సహాయం చేసినట్టుగా ఆ చంద్రన్నకి నా వంతు సహాయం చేయాలి. ఈ పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలంటే మంచి ప్రభుత్వం రావాలి అనే ఉద్దేశంతోనే రాజకీయాల పక్కన ఉత్సాహం చూపించడం జరిగింది. థ్యాంక్ యూ. మీ అనుభవంతో ఎలాంటి మార్పులు చేయాలనుకుంటున్నారు? అతను గారు ఎమ్మెల్యే అయితే నేను ఎమ్మెల్యే అయినట్టే. ఆయన సహకారం తీసుకొని ఖచ్చితంగా మన కాలేజీలో ఉన్న ప్రతి విద్యార్థికి మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వాలి. అదే నా లక్ష్యం. తెలుగుదేశం పార్టీ అండాన్ని ఎవరిని చూసైతే ఒంగోలులో మనం ధైర్యంగా ఉన్నాము, ఈ రాక్షస పాలన ఇప్పటి ఎమ్మెల్యే మరియు వాళ్ళ కొడుకు అరాచకాలని ప్రతినిత్యం ప్రజల్లో ప్రశ్నిస్తారు. బాగున్నారా? బాగా చదువుతున్నారా? బాగా గలబ చేస్తున్నారా? ఓకే. ఎంతమందికి అందరూ ఓటు ఉందా? ఓటు ఉన్న వాళ్ళంతా చేయొద్దండి. వీళ్ళకి లేదా? మీకు లేదు. ఓటు ఎందుకు చేర్చుకోలే? ఓకే. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు హర్షిని
రవి గారు, అదేవిధంగా మన కోసం ఈరోజు గుంటూరు నుంచి మన కార్యక్రమం కోసం ఈరోజు విచ్చేసినటువంటి మన అజయ్ గారు. అజయ్ గురించి చెప్పాలంటే ఈ అపోజిషన్లో వీళ్ళు చేసే యాక్టివిటీస్ అంతా, ఈ సైకో జగన్ రెడ్డి చేసే కార్యక్రమాలన్నీ కూడా సోషల్ మీడియాలో పెడుతూ ఆయన దగ్గర దగ్గర ఎన్నో కేసుల్లో ఈరోజు ఇరుక్కొని 15 రోజులు రిమాండ్ కూడా వెళ్ళొచ్చిన వ్యక్తి మన అజయ్ గారు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఆయన సొంత పనుల మీద వెళ్ళా, సైలెంట్గా ఉండాలమ్మా. కాబట్టి మన కోసం ఈరోజు వచ్చాడు. బయట జరుగుతున్న పరిస్థితులు కూడా ఇందాక వివరంగా చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఆర్ల వెంకటరత్నం గారు, నరసింహ గారు, రవితేజ గారు, రావుల పద్మజ గారు, కరుణారెడ్డి గారు, అజమునిషా గారు, ప్రశాంతి గారు, బండారు మదన్ గారు, శివప్రసాద్ గారు, అదేవిధంగా మన కామపల్లి శ్రీనివాసరావు గారు, ఇక్కడ విచ్చేసిన హర్షిని, అదేవిధంగా నాగార్జున కాలేజ్ విద్యార్థులందరూ కూడా పేరు పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాజకీయం కోసము, రాజకీయ సమావేశం కోసము ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయాల. మొన్నే ఒక 3 days బ్యాక్ రైస్ కాలేజీలో కూడా స్టూడెంట్స్ అందరితో కూడా మాట్లాడాము. తర్వాత ఈరోజు హర్షిని కాలేజ్ ఎవరైతే ఫస్ట్ ఓటు ఈరోజు వచ్చిందో ఫస్ట్ ఓటు వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయాలి, ఇక్కడ ఉండే వాతావరణం పరిస్థితుల్ని ఓసారి వివరించాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. దానికి సహకరించి ఈరోజు ఒక మంచి మనస్సుతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఆర్గనైజ్ చేసిన మన రవి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు అందే పరిస్థితులు ఒకసారి మనం గమనించుకోవాలి. మనం అదివరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉండేవాళ్ళం. ఆంధ్రప్రదేశ్ మనకు వచ్చాక హైదరాబాద్, మనకు తెలంగాణ మధ్య ఉంది. ఆ టైంలో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత బైఫర్కేషన్ జరిగిన తర్వాత దగ్గర దగ్గర 16,000 కోట్ల లోటు బడ్జెట్ తోటి మన రాష్ట్రం విడిపోవడం జరిగింది. అప్పుడు సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ రోజు 2 సంవత్సరాలు హైదరాబాద్లోనే ఉన్నాం. ఆ రోజు అసెంబ్లీ కానీ సెక్రటేరియట్ కానీ అన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లేస్ చూసి దానికి ఒక పేరు అమరావతి అనేది మన రాజధానిగా పెట్టుకొని అమరావతిలో ఎన్నో డెవలప్మెంట్స్ కూడా దగ్గర దగ్గర 10-15 వేల కోట్లతోటి సెక్రటేరియట్ కానీ అసెంబ్లీ కానీ ఇవన్నీ కూడా నిర్మించుకొని అక్కడ రైతులు కూడా ఎంతోమంది కూడా ఆ రోజు వాళ్ళ సొంత భూములతో సహా రైతులు కూడా ముందుకు రావటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా మీ అందరికి కూడా తెలుసు. ఇలాగా రెడీ చేసి అప్పుడు ఉండే పరిస్థితుల్లో మనకు ఉండే టైంలోనే దగ్గర దగ్గర 12-13 కంపెనీలని 14,53 కోట్ల రూపాయలతోటి కంపెనీలను కూడా ఆ రోజు తీసుకురావడం జరిగింది. కంపెనీలు తీసుకొచ్చి మన ఎజెండా దగ్గర దగ్గర 33 లక్షల మందికి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్నో కంపెనీలు కూడా మన రాష్ట్రానికి ఆ రోజు తీసుకొచ్చారు. తర్వాత మన టైంలోనే 6 లక్షల ఉద్యోగాలు ఆ రోజు స్టూడెంట్స్ అంతా కూడా మనం ఇవ్వడం కూడా జరిగింది. అట్లా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ 2.5 లక్షలు 3 లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏదో విధంగా అకామిడేట్ చేయాలి, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావాలి అని ఈరోజు కంపెనీలన్నీ కూడా ఆ రోజు మనం తీసుకొచ్చాం. మన దగ్గర కూడా 25,000 కోట్లతోటి రామాయపట్నంలో పేపర్ మిల్లుది కూడా కంపెనీ ఫౌండేషన్స్తో వేసాం. వేసి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా మనం అన్నీ చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 కంపెనీలు లేవు. మనం ఉండే టైంలో ఆ రోజు 6 లక్షల మందికి మనం ఆ రోజు అకామిడేట్ చేసాం. ఈరోజు వచ్చిన తర్వాత కంపెనీలు వెళ్ళిపోయినాయి. ఆ 25,000 కోట్లు పెట్టి పేపర్ మిల్లు పెట్టే కంపెనీ కూడా వీళ్ళు టార్చర్ తట్టుకోలేక వాళ్ళు కూడా గుజరాత్ వెళ్ళిపోయారు. కాబట్టి వ్యవస్థ అంతా కూడా పూర్తిగా నాశనం చేశాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎంతోమందికి ఈరోజు ఉద్యోగాల అవకాశాలు లేక మన వాళ్ళంతా కూడా ఇందాక మీరు చెప్పినట్టు చాలామంది చెప్పారు, మీ బంధువులు కానీ మీ బ్రదర్స్ కానీ ఎవరైనా కూడా ఈరోజు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారంటే మన దగ్గర ఆ ఫెసిలిటీస్ లేక మన టైంలో కూడా జాబ్ మేళా కూడా పెట్టించాం.
ఎంతోమందికి మన ఊళ్ళో కూడా పెట్టించి కొంతమందిని అంతా కూడా అకామిడేట్ చేశాం. ఇలాగా ఏదైనా కూడా స్టూడెంట్స్కి పరిస్థితులను బట్టి మనం ఏం చేయాలనేది కూడా తెలుగుదేశం టైంలో మేము అనేక కార్యక్రమాలు కూడా మనం చేశాం. కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఎక్కడా కూడా ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు గమనించుకోండి. మంచి చెడు ఆ టైం ఎట్లా, రేపు మన భవిష్యత్తు ఏంటి అనేది కూడా మీ అందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ కార్యక్రమాలు పెట్టాం. ఈరోజు డెవలప్మెంట్ ఆగిపోయింది, కంపెనీస్ వెనక్కి పోయినాయి. ఈ కంపెనీస్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకొచ్చుకోవాలి. రాష్ట్రం ముందు ఘాట్లో పెట్టాలి అంటే కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీ వస్తేనే ఇవన్నీ కూడా జరుగుతాయి. దానికోసం ఈరోజు ఉండే వ్యవస్థ కూడా మొత్తం ఇబ్బందుల పాలైపోయింది. ఎక్కడ కింద కూలివాడి కాడి నుంచి, ఉద్యోగస్తుల కాడి నుంచి, ఈరోజు ఉండే వ్యాపారస్తుల కాడి నుంచి, ఈరోజు స్టూడెంట్స్ కాడి నుంచి అందరూ కూడా ఎక్కడా కూడా సంతోషంగా లేరు. అది వరకు మన టైంలో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మీ కాలేజీకి డబ్బులు పంపించేవాళ్ళు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఇంటికి డబ్బులు వేయటం, అవన్నీ కూడా కట్టకుండా ఉంటాం, సంవత్సరానికి ఒకసారి లేటుగా పేమెంట్ చేయటం, మీ సర్టిఫికేట్లు కూడా రాకుండా చాలామంది కూడా మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పించే పరిస్థితులు మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి రాజకీయం కోసం అనేది కాకుండా మీరు అందరూ కూడా ఫస్ట్ ఓటు వచ్చింది కాబట్టి మీరు ఆలోచించే విధానంలో ఉన్నారు కాబట్టి ఆలోచించండి. మన రాష్ట్రం బాగుపడాలంటే యువత మేలుకోవాలి. మీ అందరూ కూడా మంచి చెడు ఆలోచించుకోవాలి. ఎవరు చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే సమాజం బాగుంటుంది, మన నియోజకవర్గం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుందో మీ అన్నీ కూడా మీరు కూడా తెలుసుకొని దాని విధంగా రేపు రాబోయే రోజుల్లో మంచి నాయకుడిని ఎన్నుకునే విధంగా, రాష్ట్రంలో మంచి ప్రభుత్వం వచ్చే విధంగా మీ అందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టాం. అన్ని కాలేజెస్లో కూడా ఫస్ట్ ఓటు ఎవరు వేస్తున్నారో ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో కూడా మేము ఎప్పుడు కూడా ఇలాంటి టైపు మీటింగ్లు ఎప్పుడు పెట్టలా. కానీ ఇప్పుడుండే పరిస్థితులు, వ్యవస్థ ఆ విధంగా ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి ఆలోచించి ఎడ్యుకేట్ చేయడానికే ఈ కార్యక్రమాలు పెట్టాం. మీ కుటుంబాలు కూడా ఎంతోమంది, మీ తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారంటే మీరు ఇంటికే పరిమితం కాకూడదని, మీరు కూడా బయటకు వచ్చి ఈరోజు ఒక మంచి స్థితిలో ఉండాలనేదే మీ తల్లిదండ్రుల ఉద్దేశం. కాబట్టి వాళ్ళు చేసే కృషిని మీరు కరెక్ట్గా మార్గంలోకి వెళ్ళాలి అంటే మంచి ప్రభుత్వం రావాలి, మంచి నాయకత్వం ఉంటేనే మీ అందరూ కూడా ఉద్యోగాలు కానీ ఏదైనా మంచి అవకాశాల్లోకి వెళ్ళే అవకాశాలు వస్తాయి. లేదంటే మళ్ళీ ఇంటికే ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈసారి ఉండే పరిస్థితులు కూడా మీ అందరూ కూడా గమనించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మరోసారి నేను కోరుకుంటూ ఈరోజు దీనికోసమని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టాం. మీ అందరూ కూడా అందరూ వచ్చినందుకు మీరందరూ కూడా కాసేపు అందరికీ ఆర్గనైజ్ చేసిన వీళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ జై హింద్. ఓకే, మీ అందరూ ఆల్ ఎడ్యుకేటెడ్. మీరు దీన్ని స్కాన్ చేస్తే రేపు మీ భవిష్యత్ తరాల నాయకుడు ధమనచల్ల జనార్దన్ గురించి ప్రతిరోజు కూడా ఏం కార్యక్రమాలు చేస్తాడు, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్న విషయం, అదేవిధంగా యువత విద్యార్థుల పట్ల ఆయన తీసుకోబోయే నిర్ణయాలు కూడా ఏ విధంగా ఉంటాయన్న విషయం ఈ సోషల్ మీడియాలో తెలిసిపోద్దమ్మా. ప్రతి ఒక్కళ్ళు కూడా జనార్దన్ నాయకుడు వినపల్ల నాగార్జున కాలేజ్ వాళ్ళు వినపట్ల వెనకాల నాగార్జున కాలేజ్ పిల్లలకి మంచి పేరు. థ్యాంక్ సైకో పోవాలి ముందుగా ఈ కార్యక్రమానికి ఒక మంచి భవిష్యత్ మార్గనిర్దేశనం చేసినటువంటి అన్న దామచర్ల జనార్దన్ గారు, ఒంగోలు అభివృద్ధి ప్రదాత. చప్పట్లో ఏది హుషారేది? నాగార్జున, జై హర్షిని,
శిరీష పాపకి హర్షి విద్యా సంస్థల తరఫున లక్ష్మీదేవి బొమ్మని బహుకరిస్తున్నారు. స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా మాట్లాడగలరు. కాకపోతే మాకు 4 దాకే టైం ఇవ్వడం వల్ల సమయాపాలన పాటించాల్సింది కాబట్టి టైం అయిపోయింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఒకసారి ఫ్లకార్డ్స్ కొట్టుకుని పిల్లలందరూ
The joy of jewelry shopping. Biggest joy of jewelry shopping is here. Joy Alucas తీసుకొస్తుంది ఈ ఏడాది అతి పెద్ద జ్యువెలరీ ఫెస్టివల్. అన్ని ఆభరణాలపై వాల్యూ అడిషన్ మీద ఫ్లాట్ 50% తగ్గింపు పొందండి. బంగారం, వజ్రాలు, పోల్కి, రత్నాలు, వెండి నగల్లో అతి పెద్ద మరియు ఉత్తమ చాయిసెస్ ని పొందండి. ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్. ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అలుకాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది. జాయ్ అలుకాస్, వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.